హాయ్ నాన్న, హౌ ఆర్ యూ? ఈరోజు నీకు ఎంతో ఇష్టమైన ఎండి రొయ్యలు నెత్తళ్ళు కలిపి చేశాను. మెత్తళ్ళ కూర ఎండు రొయ్యలు కలిపి చేశాను. చాలా బాగుంది. ఎగ్ కూడా వేసాను. ఎగ్ ఉడకబెట్టి చేశాను నాన్న. ఏం లేదు నాన్న, సింపుల్ కర్రీ. ఎండు మెత్తళ్ళు రొయ్యలు కొంచెం కొంచెం తీసుకుని ఒక గిన్నెలో వాటర్ పట్టేసి ఉప్పు పసుపు వేసి కొంచెంసేపు ఉంచేయాలి. కొంచెం మెత్తబడతాయి అన్నమాట. అలా ఉంచేసి తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కోసుకుని ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు బాగా వేయించుకుని కొంచెం ధనియాల పొడి కొంచెం జీలకర్ర పొడి వేసుకుని ఉల్లిపాయలు వేగుతున్నా అన్న టైంలో ఇవి శుభ్రంగా కడిగేసుకుని దాంట్లో వేసేసుకోవాలి. కూరలో వేసేసుకుని ఉప్పు కారం పసుపు కలిపేసుకుని వేసేసుకోవాలి. సిమ్లో పెట్టుకుని కొంచెం వేగుతాయి. కొంచెం వేగిన తర్వాత అప్పుడు కొంచెం వాటర్ వేసుకుని దగ్గరకు వచ్చే వరకు చూసుకుని కట్టేసుకోవడమే. చాలా బాగుంటుంది. ఇంకో ఎండు రొయ్యలు నీకు చాలా ఇష్టమైన కూర కదా, అందుకని చెప్తున్నాను. దీంట్లో ఎగ్స్ కూడా ఉడకబెట్టుకుని వేసుకోవచ్చు. టమాటాలు వేసుకోవచ్చు, వంకాయలు కూడా వేసుకోవచ్చు. వేరే వెజిటబుల్స్తో కూడా కలిపి చేసుకోవచ్చు. కానీ ఈరోజు నేను ఏమి వెజిటబుల్స్ వేయలేదు. ఓన్లీ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలతోనే చేశాను. లేకపోతే ఎగ్స్ ఉడకబెట్టి వేసాను బాగుంటుందని. ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత ఇవి వేసేయడమే. ఎండు మెత్తళ్ళు రొయ్యలు వేసేసి చేసేసుకోవడమే. చాలా బాగుంటుంది నాన్న, ట్రై చేయి ఒకసారి. ఎండు మెత్తళ్ళ కూర అన్నమాట. బాయ్ అమ్మ.